దేవస్థాన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఈవోగా వచ్చాను. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా గవర్నర్ శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు జేసీ అస్మిత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో కార్తీక మాస ప్రతి సోమవారం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు 3వ సోమవారము. ఈరోజు పొద్దున క్షీరాభిషేకం పూర్తయినది. మన 2వ వారము ఆకాశ దీపం మరియు జ్వాలతోరణము అత్యంత వైభవంగా శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు వారి ఆధ్వర్యంలోనే ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరుగుతోంది. భక్తులు విరివిగా పాల్గొని సదరు కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామలింగేశ్వర స్వామి నమః. కార్తీక మాసం సందర్భంగా 3వ వారం ఘనంగా ఏర్పాటు జరిగినవి. ఉదయం 2:30 నుంచి అభిషేకము, ఇప్పుడు క్షీరాభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం కార్తీక వనమహోత్సవం, భోజనాలు ఎన్ని వేల మందికైనా ఏర్పాటు చేసి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారీగా జరుగుతున్నవి. ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఓం నమ శివాయ. శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి కార్తీక మాసకారం పురస్కరించుకొని 3వ సోమవారం చాలా విశేషమైనది రోజు. ఈరోజు పొద్దున్నే ఉదయమే అభిషేకము, తరువాత క్షీర జలాభిషేకము 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి కార్తీక వనభోజనాలు 12 గంటల నుంచి 4 గంటల వరకు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. జేసీ వారి కుటుంబ ఆధ్వర్యంలో ఆ వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నవి. తదుపరి సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తదుపరి ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమాలు పూర్తిగా ముగుస్తాయి. గత 2 వారాలుగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని 1,10,000 మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వారి తరించినారు. ఆ తదుపరి 4వ సోమవారము కార్తీక దీపోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్వామివారి కృప పాత్రలు కాకూడదని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.